విజయనగరం జిల్లా బాడంగి మండలం వసతి గృహం బీపీసీ ప్రతినిధి డొంకాడ సుధాకర్ పరిశీలించడానికి వెళ్లారు. సుమారుగా 22.15 లక్షల రూపాయలతో రీమోడలింగ్ చేయడం జరిగిందని వసతి గృహం హాస్టల్ వార్డెన్ దాస్ ప్రతినిధితో చెప్పడం జరిగింది. ఆర్ఎంబీ బొబ్బిలివరి ఆధ్వర్యంలో పనులు నిర్వహించి పూర్తిగా ముగించడం జరిగింది. ప్లాంటింగ్ అయితే అంటే స్పాన్సర్ చేసింది గవర్నమెంట్ ఇచ్చి పరిశుభ్రమైన నీటిని అందిస్తారు. సోమవారం అకాడమిక్ డే అంటే పిల్లల స్కూల్కి వెళ్ళి అడగాలి. కాంపిటీషన్ డే టెస్ట్లు పెట్టాలి. మూడోది హెల్త్ అండ్ హైజీనిక్ డే, పరిశుభ్రంగా చేతులు కడుక్కోవడం, గోల్ కట్ చేసుకోవడం, హెయిర్ కట్ చేసుకోవడం, ఇవన్నీ చెప్తాం పిల్లలకి. తర్వాత లైబ్రరీ డే, గురువారం నాడు సాయంకాలం వచ్చి పిల్లలకి లైబ్రరీ పుస్తకాలు చదువుకోవడం. కల్చరల్ డే ఆటలాడించడం, అది కల్చరల్ డే అంటే పాటలు పాడించడం, వాళ్ళకు ఉన్నటువంటి ఎలక్ట్రిఫికేషన్, ఏదైతే టాలెంట్స్ ఉన్నాయో అవన్నీ బయటకు తీయడం. స్పోర్ట్స్ డే ఆటలాడించడం. స్లిప్ టెస్ట్ డే, ఆదివారం స్లిప్ టెస్ట్. గవర్నమెంట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పిల్లల్ని స్కూల్కి వెళ్ళే ముందు తయారు చేసి వాళ్ళంతటా వాళ్ళు చూసుకొని మేము కూడా వాళ్ళకి పరిశుభ్రత గురించి ఈ పోస్టర్ పెట్టి వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి తల చూసుకొని స్కూల్కి శుభ్రంగా తయారీ విద్యార్థుల గది ఇది. అందులో ఎక్కువ మంచాలు అయిపోయినాయి, మంచాలు సరిదీసి ఎన్నో సంవత్సరాల నుండి బాడంగి ఎస్సీ హాస్టల్ ఎంతోమంది పిల్లలు ఇబ్బందికి గురైన ఈ యొక్క హాస్టల్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వెనకబడిన హాస్టల్ని గుర్తించి వెంటనే దీనికి సంబంధించిన వెంటనే సౌకర్యాలు వెంటనే దగ్గరుండి ఆర్ఎంబీ వాళ్ళు ఆధ్వర్యంలో ఈ యొక్క 2-3 సంవత్సరాల్లో మొత్తం క్లియర్మెంట్ ఇచ్చారు. ఈ హాస్టల్కి ఏటేటు సౌకర్యాలు అందించారని మన మధ్యన వార్డెన్ గారు ఉన్నారు. ఏ సౌకర్యం? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 22.15 లక్షల రూపాయలతో గవర్నమెంట్ హాస్టల్ని మరమ్మతులు చేయడం జరిగింది. దీంట్లో రూఫ్ లీకేజు, స్లాబ్ లీకేజు, తర్వాత అన్ని రూమ్లకి డోర్సు, విండోస్ విత్ మస్కిటో నెట్లు, తర్వాత బాత్రూమ్స్కి డోర్సు, వాటికి రన్నింగ్ వాటరు, ఎలక్ట్రిఫికేషను, మొత్తం పెయింటింగ్స్తో పాటు భవనాన్ని పూర్తిగా సుందరీకరణంగా పిల్లలు ఆవాసయోగ్యంగా ఉండటానికి అంత చక్కగా ప్రభుత్వం వారు చేశారండి. సో ఈ మొత్తం శాంక్షన్ ఎంత అయింది సార్? మొత్తం 22.15 లక్షల రూపాయలు, 22.15 lakhs. ఓకే సార్. ఇంకా దీనికి ఇంకా పెండింగ్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే పెండింగ్ మొత్తం క్లియర్ అయిపోయింది? అదనంగా ఇంకా వర్క్స్ అనేవి సిమెంట్ రోడ్లు కావాలని అడిగాము. తర్వాత ఇంకా కొంత ప్రహరీ కాంపౌండ్ అనేది అప్గ్రేడ్ చేయాలి. దాన్ని కూడా గవర్నమెంట్కి మేము నివేదికలు ఇచ్చాము. వాటిని కూడా ప్రభుత్వం వారు మంజూరు చేస్తామని తెలియజేశాం. సార్ ఇప్పుడున్న స్టూడెంట్స్ ఎలాగా పడుతున్నారు? గతంలో అనుకోవచ్చు, గతంలో వర్షం పడినప్పుడు ప్రతి చోట లీకేజ్ అయింది. అలాగే ఇప్పుడు పిల్లలు ఆనందకరంగా ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే బాగు చేసి అంత సుందరీకరణంగా అద్భుతంగా తయారు చేసినటువంటి బిల్డింగ్లో ఉండటానికి హ్యాపీగా పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం 52 మంది విద్యార్థులు నివాసం చేస్తున్నారు. ఇందులో పిల్లలందరూ చక్కగా వారి వారి రూముల్లో ఫ్యాన్స్, లైట్స్, ఈ డోర్స్ విత్ మెస్కిటో నెట్స్ ఉండటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటున్నారు పిల్లలు. చూస్తున్నారు కదా, ప్రభుత్వం రావడం ఇలాంటివి అనకూడదు, కానీ ఎటువంటి ఆదాయం లేని ఒక ఎస్సీ హాస్టల్ వెంటనే ప్రభుత్వం గుర్తించి వాటికి సంబంధించిన 22.15 లక్షల రూపాయలు పెట్టి అనకూడదు, వెంటనే దగ్గరుండి ఆర్ఎంబీ వాళ్ళతో స్వయంగా వాళ్ళతో
టేకప్ అయ్యి వెంటనే ఇక్కడ ఉన్న ప్రతి అవసరాలు కూడా వెంటనే ప్రభుత్వం గమనించి వెంటనే తక్షణమే ఈ యొక్క లైట్స్ కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, బెడ్రూమ్స్ కావచ్చు, ఎనీ వన్ అనకూడదు కానీ దగ్గరుండి అమలు చేయడం చాలా గొప్పతనం. పిల్లలు కూడా చాలా ఆనందపడుతున్నారని వార్డెన్ దాస్ గారు బీపీసీ న్యూస్ ఛానల్తో చెప్పడం జరిగింది. బీపీసీ న్యూస్ ఛానల్ విజయనగరం జిల్లా డొంకడ సుధాకర్. థ్యాంక్ యూ.